ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ, రెండు చిన్న చిన్న చాప్టర్స్ ఒక వీక్ లోనే రెండు కంప్లీట్ అయిపోతాయి. ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి. లెట్ us గో విత్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఓకే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఈచ్ దాంట్లో మనకి 4 వీక్స్ వస్తాయి, ఖచ్చితంగా 4 వీక్స్ వస్తాయి. సో వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. ఒక్కొక్క వీక్ మీరు ఇప్పుడు సిలబస్ డివైడ్ చేసుకోండి. ఆగస్ట్ మంత్ లో లెట్ us స్టార్ట్ విత్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇది పెద్ద చాప్టర్ కాబట్టి వీక్ కి ఒకే చాప్టర్ వేసుకో, బికాస్ ఇందులో నువ్వు ఇదే వీక్ లో మ్యాథ్స్ చేయాలి, కెమిస్ట్రీ కూడా చేయాలి. సో ఒకటే రాసుకో, పర్లేదు. నెక్స్ట్ వీక్ మోషన్ ఇన్ అ ప్లేన్, మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ ప్లస్ మోషన్ ఇన్ అ ప్లేన్. ఈ రెండు అయిపోతాయి. ఇది చిన్న చాప్టర్, ఇది కూడా పర్వాలేదు. సో రెండు ఒక వీక్ లో అయిపోతాయి. ప్లస్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఉండాలమ్మా. మీరు ఇక్కడ మ్యాథ్స్ కెమిస్ట్రీ కూడా రాసుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇక్కడ ఆపేస్తాం కదా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ చేసేచ్చు. బికాస్ దీనికి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లా. ఇదొక కొంచెం చిన్న కంటెంట్. కరెంట్, ఎలక్ట్రిసిటీ వస్తే కెపాసిటర్స్ ఈజీ అయిపోతుంది. సో ఈ రెండు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు లాస్ ఆఫ్ మోషన్ చాలా పెద్దగా ఉంది అనుకుంటే ఒకటే పెట్టుకోండి. బట్ ఇక్కడే నేను వర్క్ ఎనర్జీ పవర్ కూడా పెడతాను. బికాస్ వర్క్ ఎనర్జీ పవర్ ఈ మధ్య కాలంలో 24, 25, 26 కంపేర్ చేస్తే వర్క్ ఎనర్జీ పవర్ లో నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గిపోయాయి. సో దీనికి తక్కువ టైం పెట్టాలి, దీనికి ఎక్కువ టైం పెట్టాలి. మీకు తెలియాలి దేనికి తక్కువ టైం పెట్టాలి, దేనికి ఎక్కువ టైం పెట్టాలి అనేది. చాప్టర్ లెంత్, ఈజీ లెవెల్, డిఫికల్టీ లెవెల్ బట్టి ఉంటుంది. దీనికి తక్కువ టైం పెట్టాలి, దీనికి 1 day లో అయిపోతుంది ప్రిపరేషన్. దీనికి 2 days, మిగతా డేస్ లో మ్యాథ్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ అయిపోండి. సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సెప్టెంబర్. ఇంకేమైంది? ఎన్ఎల్ఎం వరకు వచ్చాం. మళ్ళీ ఇక్కడ ఏముంది? మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం పెద్దది కాబట్టి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం తో పాటు మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కూడా ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇది జుజుబి అన్నమాట. దీనికి అసలు మీరు స్పెండ్ చేయక్కర్ల టైం, ఒక 1 hour టైం చాలు. ఈ లెసన్ కి 1 hour టైం చాలమ్మా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం పెట్టుకుంటారు? రొటేటరీ మోషన్ పెట్టుకుంటారా మీ ఇష్టం, లేదా హీట్ ట్రాక్. కంప్లీట్ హీట్ ట్రాక్ ఫినిష్ చేసేసుకోండి. 1 week లో మొత్తం హీట్ ట్రాక్ ఫినిష్ చేసుకోండి. హీట్ ట్రాక్ అయిపోయిన తర్వాత విల్ గో టు మళ్ళీ ఇంకేమున్నాయి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ, రెండు చిన్న చిన్న చాప్టర్స్ ఒక వీక్ లోనే రెండు కంప్లీట్ అయిపోతాయి. ఇంకేమైనా మిగిలాయా మనకి? గ్రావిటేషన్ ప్లస్ హీట్ ట్రాక్ ఇంకేమైనా మిగిలిపోతే కంప్లీట్ చేసుకోండి. గ్రావిటేషన్ చిన్న లెసన్ కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి రండి, అక్టోబర్కి వద్దాం. అక్టోబర్ లోకి వచ్చేటప్పటికి ఈఎంఐ ఏసీ అయిపోయింది. ఫస్ట్ వీక్ రే ఆప్టిక్స్ పెట్టుకుందాం, ఒక్కటి చాలు. ఫుల్ వీక్ రే ఆప్టిక్స్ సరిపోతుంది. ఇంక ఇక్కడ ఏమైనా మిగిలాయా అంటే వేవ్స్ ప్లస్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, ఇంకేమైనా చాప్టర్స్ మిగిలిపోయా అంటే మెకానికల్, వేవ్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్. మోడర్న్ ఫిజిక్స్ ఒక వీక్ లో అయిపోతుంది అమ్మా. మోడర్న్ ఫిజిక్స్ ఒక వీక్ లో అయిపోతుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్ డివైసెస్, దెన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంది కదా, అది ఇక్కడ పెట్టుకోండి. ఎందుకు అవ్వలేదు చెప్పండి? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో. ఇప్పుడు మేడం ఇదే ఆర్డర్ లో ఫాలో అవ్వాలా? అవసరం లేదు. మీ కాలేజ్ లో మొత్తం సెకండ్ ఇయర్ అన్ని వరుసగా పెట్టుకోండి, మొత్తం ఫస్ట్ ఇయర్ అన్ని వరుసగా పెట్టుకోండి. ఆర్డర్ మార్చుకోండి, మీ ఇష్టం, పర్వాలేదు, మీరు ఆర్డర్ మార్చుకోండి. కాకపోతే ప్లాన్ అర్థమైందా లేదా? 3 months లో ఎంటైర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నువ్వు ఫినిష్ చేయగలగవా లేదా చూసుకోండి ఒకసారి. ఉన్న వాళ్ళు కూడా కవర్ చేసేసుకోగలుగుతారు. నేను ఎక్కడా స్కిప్ కూడా చేయలేదు, అన్ని మంచి చాప్టర్స్ పెట్టేసాం. రొటేటరీ మోషన్ ఒకటి మిస్ అయింది. ఎస్, ఇంకొక 4-5 రోజుల్లో రొటేటరీ మోషన్ లాస్ట్ పెట్టుకోండి. మీరు మధ్యలో ఎక్కడైనా పెట్టుకున్నా పర్లేదు. రొటేటరీ మోషన్ ఇంకొక 2-3 days బఫర్ డేస్ ఉంటాయి కదా, ఆ 2-3 బఫర్ డేస్ లో రొటేటరీ మోషన్ పెట్టుకోండి. సో ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఆర్ నాట్ అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. బట్ దీనికి చెప్పినంత ఈజీ కాదు. లాట్ ఆఫ్ డెడికేషన్, నంబర్ ఆఫ్ అవర్స్ డెడికేట్ చెయ్యాలి. మీరు ఓపికగా రోజు కూర్చోవాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. మీకు నచ్చిన క్రికెటర్స్ రోజు ప్రాక్టీస్ చెయ్యరా? అంత ప్రాక్టీస్ చేస్తేనే కదా వైభవ్ సూర్యవంశీ లాంటి వాడు. వైభవ్ సూర్యవంశీ తన 7th year 7వ ఏట నుంచి బ్యాట్ బాల్ పట్టుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి లేచి ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. అందుకే కదా ఇప్పుడు షాట్ల మీద షాట్లు కొడుతున్నాడు. సో మరి కోహ్లీ గాని, రోహిత్ శర్మ గాని, కపిల్ దేవ్ దగ్గర నుంచి, అప్పుడెప్పుడో వరల్డ్ కప్ తెప్పించిన కపిల్ దేవ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్రికెటర్ ప్రతిరోజు తన జీవితంలో కొన్ని గంటలు డిసిప్లిన్డ్ గా డెడికేట్ చేయడం వల్లే వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారమ్మా. అలాగే మనం జేఈ టార్గెట్ గా వెళ్తున్నాం, కానీ గుర్తుపెట్టుకోండి జేఈ కాకుండా ఇంకా చాలా రాయాలి మనం. వాటన్నిటినీ టార్గెట్ లో పెట్టుకున్నాం అనమాట. సరే, ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? షల్ వి గో టు ద జేఈ మెయిన్స్ అనాలిసిస్ కి వెళ్ళిపోదాము. మ్యాథమెటిక్స్ ఇక్కడ 24, 25, 26 ఉన్నాయన్నమాట.
సో కోఆర్డినేట్ జామెట్రీ ఇవన్నీ కూడా చూడండి. కోఆర్డినేట్ జామెట్రీ 75 క్వశ్చన్స్, 71 క్వశ్చన్స్. సో కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏమొస్తాయి? సర్కిల్, స్ట్రైట్ లైన్, సూపర్ ఇంపార్టెంట్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఎవ్రీ ఇయర్ సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ 40 to 35 క్వశ్చన్స్. 3D జామెట్రీ అదే వెయిటేజ్ ఉంది చూడండి. అసలు ఎక్కడ వెయిటేజ్ పెద్దగా వేరీ అవ్వలేదన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి ఏముంది, మీ అందరికీ తెలుసు. బట్ నేను ఏం చెప్తానంటే అమ్మా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో దయచేసి ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ అనే ట్రాప్ లో పడకండి. హై వెయిటేజ్ చాప్టర్స్ చేస్తే 99, ఈ 5 చాప్టర్లు చేయండి 99% వస్తుంది. మోసపోతున్నారు, గమనించండి. అక్కడ అన్ని చాప్టర్లు చదివితేనే 98% తెచ్చుకోవడానికి గడగడలాడిపోతున్నారు జనాలు. సో డు నాట్ గెట్ ఇన్ టు అ ట్రాప్. నేను అందుకే ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. కాకపోతే మీరు రాసే ఎగ్జామ్ గురించి మీకు అవగాహన ఉండాలి. దానికోసం నేను చెప్తాను. అంటే ఒక్కొక్క చాప్టర్ ని ఎలా డీల్ చేయాలి, ఎంత ఎక్కువ టైం పెట్టాలి, ఎంత తక్కువ టైం పెట్టాలి, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, ఈ అనాలిసిస్ కంపల్సరీగా చేసుకోవాలి తప్ప ఏ చాప్టర్లు వదిలేయమంటారు అనేది నేను అస్సలు సజెస్ట్ చేయను. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా వదిలేసే చాప్టర్లు ఏముండవు. మహా అయితే పనికిమాలిన చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఏదో ఉంటుంది, అది వదిలేయమని చెప్తాను. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ తప్ప అది కూడా నేను వదలమని చెప్పను. నేనైతే ప్రతిదీ చదవాలని చెప్తాను. బట్ డిఫికల్టీ లెవెల్ అది అనాలిసిస్ చేయడానికి అనమాట ఇక్కడ. దీని మీద నేను ఆల్రెడీ 2026 ఇంకా చాలా షిఫ్ట్ వైజ్ డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చేశాను. దీస్ చాప్టర్స్ అని ఉంది చూడండి, JEE 2027 స్కిప్ దీస్ చాప్టర్స్ 11 days అగో చేశాను నేను. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ చేశాను. సో ఈ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు అవగాహన వస్తుంది. అలాంటిదే అక్కడి నుంచి డేటా తీసుకుని చేసినదే ఇది కూడా. కాకపోతే ఇదేంటంటే 24, 25, 26 అనాలిసిస్ అన్నమాట. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చింది. డిఫరెన్సియేషన్, ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ ఇవన్నీ కూడా. సో ఇది మీకు కావాలంటే PDF ఇస్తాను. PDFs అనేవి మండే నుంచి ఐ విల్ బి ప్లేసింగ్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. కొంచెం నాకు మండే వరకు టైం ఇవ్వండి. ఆల్మోస్ట్ సాటర్డే, సండే కల్లా నా టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం మీకు ఏ పీడిఎఫ్లు ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని క్లాసుల పీడిఎఫ్లు నా టెలిగ్రామ్ ఛానల్లో స్టార్ట్ అవుతాయి. సో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, షార్ట్ నోట్స్, ఫార్ములా